ఖచ్చితంగా పట్టించుకుంటాడు. పేదవారి పట్ల దేవుడు జాలి పడతాడా? ఖచ్చితంగా జాలి పడతాడు. విధవరాలి పట్ల దేవుడు కనికరం చూపిస్తాడా? తల్లిదండ్రులు లేని వారి పట్ల దేవుడు ఆదరణ పుట్టిస్తాడా? ఎస్, ఇవన్నీ కూడా రూతు జీవితంలో మనం చూస్తున్నాం. ఒకరోజు నేను అమెరికా దేశంలో ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. అద్భుతమైన ఇల్లు, చాలా చక్కని ఇల్లు, చాలా ఖరీదైనటువంటి కారు. చాలా కోటేశ్వరుడై ఉంటాడు. ఈ మరబోట్ ఏమిటి, ఈ వెహికల్స్ ఏమిటి, ఈ హౌస్ ఏమిటి, ఈ కారు ఏమిటి, ఆశ్చర్యపడిపోయాను. అప్పుడు నేను అడిగాను, ఈ ఇల్లు ఎప్పుడు కొన్నావు, ఇదంతా ఎప్పుడు సంపాదించావు అని అంటే అప్పుడు చెప్తున్నాడు, నేను వాస్తవంగా ఆస్తిపరుణ్ణి కాదు. నా భార్య హాస్పిటల్లో ఎవరైతే కొడుకుల యొక్క కూతుర్ల యొక్క ప్రేమ అనురాగం ఆప్యాయత నోచుకోలేక వృద్ధాప్యానికి వచ్చినప్పుడు వాళ్ళు పట్టించుకోకుండా వీళ్ళని హాస్పిటల్లో పడేస్తారు, ఓల్డేజ్ హోమ్లో పడేస్తారు. అలా ఓల్డేజ్ హోమ్లో పడేస్తే నా భార్య ప్రతిరోజు సాయంత్రం వెళ్ళి అలా ఓల్డేజ్ హోమ్లో పడి ఉన్నటువంటి పెద్దవారి దగ్గరికి వెళ్ళి ప్రేమతో పలకరించి వారికి కొన్ని గంటల సేపు ఉండి వారికి ఆ క్రీస్తు ప్రేమను చూపిస్తూ వాళ్ళని ఆదరిస్తూ 4 మంచి మాటలు చెప్తూ ఉంటుంది. సరే, ఏమైంది? ఆ విధంగా విడనాడబడినటువంటి ఒక తల్లి దగ్గరకు వెళ్ళి నా భార్య చాలా కాలం యేసయ్య ప్రేమను క్రియల్లో చూపించింది, దయను చూపించింది. మేము పెద్ద గొప్పవాళ్ళం కాదు, ఆస్తిపరులం కాదు. సరే, మరి ఏమైంది? నా భార్య ఆ విధంగా ప్రతిరోజు వెళ్ళి కూర్చొని తనతో మాట్లాడుతూ, యేసయ్య గురించి మాట్లాడుతూ, ప్రేమగా మాట్లాడుతూ, ఆదరణగా మాట్లాడుతూ, టైంకి ట్యాబ్లెట్లు వేస్తూ తనకు అండగా నిలబడింది. ఆ వృద్ధాప్యంలో చివరి దినాల్లో తను చచ్చిపోతూ నా కన్న కొడుకులు ఉన్నారు, నన్ను పట్టించుకోలా, నా కూతుర్లు ఉన్నారు, కనీసం ఫోన్ చేసి నాతో మాట్లాడలా. నువ్వెవరవో తెలియదు తల్లి, ప్రతిరోజు వచ్చి నా పక్కనే కూర్చుంటున్నావు, నన్ను ఆదరిస్తున్నావు. ఈ చివరి దినాల్లో ఒంటరిదాన్ని అనే తలంపు లేకుండా నాకెంత ప్రేమను చూపించావు అని చెప్పి చచ్చిపోతూ ఒక చేతిలో ఒక పేపర్ పెట్టిందట. ఏమిటి ఈ పేపర్ అని చెప్పి చూస్తే, నా ఆస్తి అంతా కూడా నీకే నేను రాసేస్తున్నాను అని చెప్పి ఆమె ఆస్తి రాసేసి వెళ్ళిపోయింది. ఈరోజు మేము కలిగిన ఈ బిల్డింగ్, కలిగిన ఈ వాహనాలు, ఇవన్నీ కూడా మేము సంపాదించింది కాదు, మరి దయాదాక్షిణ్యము ప్రసాదించిన బహుమానం. మేము దయను చూపించాం, ఆ దయ మమ్మల్ని ఏం చేసిందట? ఐశ్వర్యవంతులను చేసింది. ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు మనం దయాదాక్షిణ్యములు కలిగి, ఈరోజు మనం కనికరము వాత్సల్యము కలిగి జీవిస్తే అదే మనల్ని ఒకరోజు ఐశ్వర్యవంతులుగా చేస్తుంది, ఆత్మీయ ఐశ్వర్యవంతులుగా చేస్తుంది, మనకున్న ప్రతి అవసరాన్ని తీర్చేస్తుంది. ఎప్పుడో నట రూతు తన అత్తయ్యకు కనికరం చూపించిందట, దయాదాక్షిణ్యములు చూపించిందట. దాని ప్రతిఫలము ఈరోజు రూతు చూస్తుంది. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అండి మన దేవుడు. మొదటిగా కష్టపడు, రెండోదిగా గౌరవించు, మూడోదిగా తగ్గించుకో. ఆ తగ్గింపు తత్వంలోనే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు అని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. పేదవారిని, దిక్కులేని వారిని దేవుడు పట్టించుకుంటాడా? ఖచ్చితంగా పట్టించుకుంటాడు. ఎలా? మనం చూశాంగా, దేవుడు ధర్మశాస్త్రంలో ఖచ్చితంగా లిక్కింప చేశాడు. పేదవారిని పట్టించుకోండి, తల్లిదండ్రులు లేని వారిని పట్టించుకోండి, భర్తను కోల్పోయిన విధవరాలని పట్టించుకోండి, వారిని నిర్లక్ష్యం చేయకండి, వారి కోసం పనులు విడిచిపెట్టండి, వారు కనీసం భోంచేయలాగున మీరు సహాయపడండి.